నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్సాహంగా ముగిసిన జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి. ఆరగ్రహారంలో మేయర్ కావటి పర్యటన. రోడ్లు, డ్రైన్లు, పైప్లైన్ నిర్మాణానికి చర్యలు. వైసీపీ సర్కార్ విడుదల చేసింది దగా డిఎస్సి. నిరుద్యోగులను మోసం చేశారన్న టీడీపీ నేత రామాంజనేయులు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వం ఎందుకు పోషిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న. అక్రమ మద్యం విక్రయిస్తున్న ముగ్గురు అరెస్ట్. పలు బాటిళ్లు సీజ్ చేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు గుంటూరు జిల్లాలో ఉత్సాహంగా ముగిశాయి. జిల్లా స్థాయిలో 3 రోజుల పాటు నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాల్లో 5 క్రీడాంశాల్లో క్రీడాకారులు పోటీపడ్డారు. కబడ్డీ, ఖోఖో, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్ పోటీల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించిన టీంలను విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున క్రీడా పోటీలను నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఇన్ని క్రీడలు నిర్వహించడానికి యంత్రాంగం ఎంతో శ్రమించింది. ముఖ్యంగా జిల్లాలో దాదాపుగా జాయింట్ కలెక్టర్ ఈ ఎంటైర్ కార్యక్రమాన్ని ఆమెకు అప్పచెప్పిన మరుసటి రోజు నుంచే దాదాపు గ్రామ స్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మోటివేట్ చేసుకుంటూ జాయింట్ కలెక్టర్ గారు చాలా చక్కగా ఈ ఎంటైర్ పోటీలను నిర్వహించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. అలానే కమిషనర్ కీర్తి, ఇక్కడ ఈ అర్బన్ ఏరియాలో నిర్వహించడం చాలా పెద్ద ఛాలెంజ్. అర్బన్ ఏరియాలో ఇంత చక్కగా ఈ పోటీలని వారి సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో చక్కగా ఈ ఆటలన్నిటినీ కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా అన్ని సదుపాయాలు సమకూరుస్తూ ఏర్పాటు చేశారు. శ్రీమతి కీర్తి గారికి కూడా అభినందనలు. మన రాష్ట్ర కీర్తిని నలుమూలలా విస్తరింపజేయాలి అన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని మీ ఉత్సాహాన్ని చూసి మన జిల్లాలోనే ప్రారంభించారు. తర్వాత మనం గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహించుకున్నాం. సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, పంచాయతీ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ వాలంటీర్స్ స్కోర్ చేస్తూ మన కోచెస్, పీఈటీస్ ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని గైడ్ చేస్తూ ప్రోత్సహించారు. మేయర్ కావటి మనోహర్ నాయుడు నగరంలో పర్యటించారు. ఆరగ్రహారంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు పర్యటించి రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆరగ్రహారంలో ఎన్ క్యాంప్ నిధులతో 85 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్లు, రోడ్లు, పైప్ లైన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. స్థానికులకు ఎలాంటి నష్టం లేకుండా నిబంధనల ప్రకారం నిర్మాణ పనులు చేపడతామన్నారు. త్వరలో నిర్మాణ పనులను పూర్తి చేస్తామని తెలిపారు. మేయర్ పర్యటనలో స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కొన్ని దశాబ్దాల క్రితం నుంచి ఉన్నటువంటి బిల్డింగ్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి కూడా నష్టం జరగకుండా, రూల్ ప్రకారం కూడా ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా మరి చేసుకోమని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. మరి అధికారులు మేమందరం కూడా ఒకసారి కూర్చొని మరి స్థానిక పెద్దలందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే స్థానికులకి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా మా రూల్ ప్రకారం మేము ఎంతైతే రోడ్డు వేయాలో, పైప్ లైన్లు వేయాలో, డ్రైన్ కట్టాలో మా రూల్ ప్రకారం కూడా ఇబ్బంది లేకుండా మరి ఈ యొక్క రోడ్డుని త్వరలో మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. వైసీపీ విడుదల చేసిన డిఎస్సి మెగా డిఎస్సి కాదని అది దగా డిఎస్సి అని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామాంజనేయులు అన్నారు. యువత ఆశలను వైసీపీ ప్రభుత్వం నీరుగార్చేందుకే అమలు కాని నోటిఫికేషన్లను విడుదల చేస్తుందని ఆరోపించారు.
జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. గతంలో టీడీపీ ప్రభుత్వం 15,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్థులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. 2 నెలల కాలంలో డీఎస్సీ పోస్టులను ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యారనే ఉద్దేశంతో యువతను మోసం చేసేందుకు అమలు కాని నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. వైసీపీ ఎన్ని రంగుల ప్రకటనలు చేసినా వైసీపీని యువత నమ్మే పరిస్థితిలో లేరన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు యువత సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేష్ బాబు గారు యువగళం ద్వారా యువతకు దగ్గరయ్యాడని, లోకేష్ బాబు గారి మాటకు విశ్వసనీయత ఉందని యువత గట్టిగా నమ్ముతున్నారు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు తాను వచ్చే ప్రభుత్వంలో ఇస్తానని ఆయన యువగళం ద్వారా ప్రకటించడం, దాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు సహాయాన్ని అందించడం అనేటువంటి కార్యక్రమం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించాలన్నటువంటి సదుద్దేశంతో గట్టి విశ్వాసంతో ఉండడం చూసి తట్టుకోలేక ఈరోజు ఈ మెగా డిఎస్సి. అంతే తప్ప నిరుద్యోగులకి ఉపశమనం కలిగించాలని కానీ వాళ్ళకి ఉద్యోగాలు రావాలని కానీ ఏ కోశానా ఈ ప్రభుత్వానికి లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏం సలహాలు ఇచ్చారని, లక్షల్లో జీతాలు ఇస్తూ సలహాదారులను ప్రభుత్వం పోషిస్తుందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్కు ఉపన్యాసాలు రాసిస్తున్న సలహాదారుకు నెలకు 2 లక్షల జీతంతో కేబినెట్ హోదా కల్పించడం ప్రభుత్వ బరితెగింపుకు నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు, వారు ప్రభుత్వానికి ఉపయోగపడేలా ఏం సలహాలు ఇచ్చారో చెప్పమంటే ఎందుకు వెనకాడుతున్నారని నిలదీశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనంతో సమానంగా సలహాదారులకు జీతాలు ఇస్తున్నారని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. మన రాష్ట్రంలో కేబినెట్ మంత్రికి బేసిక్ పే ఈ రోజున 14,000 రూపాయలు, స్పెషల్ అడ్వైజర్ కి కూడా 14,000 రూపాయలు బేసిక్ పే. కానీ ఈయన పనితీరు చూసి వాళ్ళు రాస్తున్నారు ఆర్డర్లో, క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద అడ్వైజర్ కమ్యూనికేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద కాంపెన్సేషన్ బీయింగ్ గివెన్ టు హిమ్ అంట. అంటే ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చే అడ్వైస్ జీతం కన్నా చాలా ఎక్కువగా అద్భుతంగా ఉందంట. ఈ అడ్వైజర్ గారు ఏం చేస్తారో అందరికి తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి ఉపన్యాసాలు రాస్తూ ఉంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజకీయ ఉపన్యాసాలు చేసి ప్రతిపక్షాలపైన దాడులు చేపించడం ఈయనకే తెలుస్తున్నది. 14,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది పోయి 2 లక్షల రూపాయలు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి ఇచ్చే జీతం ఈ రోజున 2,80,000 రూపాయలు. హైకోర్టు జడ్జి గారికి 2,25,000 రూపాయలు. ఈయనకి ప్రత్యేకంగా అంటే సుమారు 26 లక్షల రూపాయలు ఆయనకి ప్రత్యేకంగా అందించింది ప్రభుత్వం. మరి ఇది బరి తెగింపు కాదా? యువతకు ఖర్చు పెట్టాల్సిన నిధులు ఆ అడ్వైజర్ గారి ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల. మరి అది ఏ జీవోలో వచ్చింది? అది వీళ్ళకి ప్రోటోకాల్ ఖర్చులంట. అడ్వైజర్ కి ప్రోటోకాల్ ఖర్చులు ఏంటండి? అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్న 3 వ్యక్తులను ఎస్ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ మద్య అమ్మకాలపై సమాచారం అందుకున్న ఎస్ఈబీ గుంటూరు 1 టౌన్ స్టేషన్ అధికారులు మద్యాన్ని విక్రయిస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 12,750 రూపాయల విలువైన 85 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్లు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. మాలిక్ బాషా వీళ్ళిద్దరూ కలిసి మద్యం షాపులకు వెళ్ళి మూడు చొప్పున కలెక్ట్ చేసుకొచ్చి అవన్నీ కూడా ఒక చోట జమ చేసి వీటిని డ్రై డేస్లో కానీ లేదంటే ఈ మద్యం ఎప్పుడైతే స్పేర్ సిటీ ఉంటుందో అప్పుడు ఒక్కొక్క బాటిల్కి 50 రూపాయలు ఎక్కువ చేసి దాన్ని అమ్మి తద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని వాళ్ళు పంచుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద మా యొక్క టీములు ఎవరెవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా అభినందిస్తూ మరి మీ అందరి ముందు చెప్పేది ఏంటంటే ఈ మద్యం విలువ సుమారు 12,500 రూపాయలు ఉంటుంది. వాటి 10 లీటర్లో చూసినట్టయితే 15.3 లీటర్ల మద్యం మనం సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భం ఎవరు తెలియజేసేది ఏంటంటే ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. మనకు ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరిపించాల్సినటువంటి అవసరం బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దాంట్లో మీరు కూడాను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఎటువంటి సమాచారం ఉన్నప్పటికి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఎంతండి
14500కి కాల్ చేసి తెలియజేయాలి. అలాగే మా నంబర్లు కూడా, అధికారుల నంబర్లు కూడా అన్నీ కూడా ఓపెన్గానే ఉంటాయి, ఎక్కడ నెట్లో చూసినా కూడా దొరుకుతాయి. మాకు కూడా ఫోన్ చేసి తెలియజేసినట్టయితే మేము కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. ఎంపీ బాలశౌరి ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2004లో వైఎస్ శిష్యుడిగా రాజకీయాల్లోకి వచ్చానని గుర్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో బందర్ నుండి పోటీ చేసి గెలుపొంది అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఈ ఎన్నికల్లో ఎక్కడి నుండి పోటీ చేసేదన్నది పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడిగా 2004లో ఆయన ఆశీస్సులతోటి తెనాలి పార్లమెంటు సభ్యుడిగా నేను గెలుపొంది ఆ తర్వాత నాకు చేతనంతో ప్రజలతోటి మమేకమై ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్ కోసం కృషి చేశాను. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడం తెలిసినటువంటి విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మచిలీపట్నం నుంచి గెలిచి బందర్కి సంబంధించి పోర్టు తెచ్చేటువంటి విషయంలో కానీ, ఫైనాన్షియల్ క్లోజర్ చేసేటువంటి విషయంలో కానీ చాలామంది ఉన్నారు. అయితే రేపు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతమందికి జాయిన్ కావడానికి కూడా అక్కడ టైమింగ్స్ అవన్నీ కుదరవు కాబట్టి తర్వాత ఒక మంచి మీటింగ్ పెట్టుకొని ఒక స్థాయి నాయకులందరూ కూడా త్వరలోనే వస్తారు. సో వాళ్ళందరితో కలిపి మరలా ఎక్కడో మళ్ళా బహిరంగ సభ లాంటిదో లేకపోతే ఆఫీసులో నిర్ణయించుకొని ఎక్కడనేది చాలామంది కూడా ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానానికి ఆకర్షితులై చాలామంది పార్టీలో ఈ నెలాఖరికి చేరబోతుంటారు. ఆ లిస్టు కూడా త్వరలోనే చెప్తారు. జగన్ అహంకారం, దోపిడీ విధానాలతో భయపడి వైసీపీ నేతలే పక్కచూపులు చూస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరక్క పార్టీ మూసేసి జగన్ రాష్ట్రం విడిచి పారిపోతారని విమర్శించారు. అధికార పార్టీ తప్పిదాలు ప్రశ్నిస్తున్నందుకే ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి పైశాచిక ఆనందం పొందుతున్నారని కన్నా ధ్వజమెత్తారు. 2019లో నువ్వు ముఖ్యమంత్రి, 151 శాసనసభ్యులు, తల్లితో, చెల్లితో, బాబాయ్తో బయలుదేరావు, ప్రయాణం చేశావు. 24 ఎన్నికలకు వచ్చే నాటికి నీకు నీ తల్లి మిగిలిన, చెల్లి మిగిలిన, ఆఖరికి నీ శాసనసభ్యులు కూడా ఎవరు మిగిలిన పరిస్థితి కనపడతలేదు. లాస్ట్కి నీ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళు లేకుండా బతిమిలాడుకొని ఒక కుటుంబంలోనే 2, 3 సీట్లు ఇచ్చేటువంటి దుస్థితికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో దిగజారింది అని అంటే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదే. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం, జనసేన కూటమిని ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఇక ముందు ఎన్నికల నాటికి పోటీ చేయలేక నువ్వు పోటీ పెట్టిన అభ్యర్థులే పారిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 7 శాసనసభ, 1 పార్లమెంట్ నియోజకవర్గానికి ఓటింగ్ అనంతరం ఈవీఎం భద్రత మరియు కౌంటింగ్ ఏర్పాట్లకై ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జేసీ రాజకుమారి, కమిషనర్ కీర్తితో కలిసి పరిశీలించారు. ఓటింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను భద్రపరిచేందుకు మరియు కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపుపై ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ మరియు బి ఆర్కాలజీ బ్లాక్లను కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈవీఎంల రిసెప్షన్ కౌంటర్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, స్పెషల్ కలెక్టర్లు కె స్వాతి, రవీంద్రరావు, ఆర్టీఓ పి శ్రీకర్, ప్రాజెక్ట్ డైరెక్టర్లు డిఆర్డీఏ ఆర్డీఓ పి శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగులకు కృష్ణనగర్ పీఎఫ్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది.
ఆల్ ఇండియా పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రమేష్ హాస్పిటల్ సహకారంతో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో గుండె, నరాలు, మెదడు సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమెరికన్ ఆంకాలజీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు జనరల్ సెక్రటరీ హుస్సేన్ తెలిపారు. విశ్రాంత ఉద్యోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన హాస్పిటల్ యాజమాన్యాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ ప్రసాదరావు, జాయింట్ సెక్రటరీ ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మీటింగ్లో రిటైర్ అయిన చుట్టుపక్కల ఉన్న గుంటూరు సంబంధించిన వాళ్ళు, బయట వాళ్ళు అందరూ వచ్చారు. అన్ని విధాలా బాగా జరిగింది. ఈరోజు జరిగిన మెడికల్ క్యాంప్లో రమేష్ కార్డియాక్ హాస్పిటల్ వాళ్ళు, అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విజయవాడ వాళ్ళు ఐ క్యాంప్ కూడా నిర్వహించారు, క్యాన్సర్ క్యాంప్ నిర్వహించారు. దాంతోపాటు ఆర్థో, ఈసీజీ అన్నీ నిర్వహించాము. అన్నీ చాలా బాగా జరిగినాయి. మా అసోసియేషన్ సభ్యులైన అందరూ వచ్చి పార్టిసిపేట్ చేశారు. నా వెనకాల ఉన్న మా ప్రెసిడెంట్ గారు, మా జాయింట్ సెక్రటరీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు చాలా సహాయ సహకారాలు అందించారు. వారి సహాయంతో నేను ఇన్ని చేయగలుగుతున్నాను. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024 సందర్భంగా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వాయిస్ ఆఫ్ విక్టరీ ప్రచారాన్ని ప్రారంభించింది. క్లోజ్ ద కేర్ గ్యాప్స్ అను నినాదంతో క్యాన్సర్ అవగాహన ర్యాలీని మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్ సర్వైకల్ కథనాలు క్యాన్సర్ కారణంగా వచ్చే మానసిక సవాళ్లను బాగా ఎదుర్కోవడానికి రోగులకు సహాయపడతాయని తెలిపారు. తాము క్యాన్సర్తో పోరాడుతున్న వారికి ఆశ, ప్రోత్సాహం మరియు సంఘీభావాన్ని అందించడం ద్వారా సంరక్షణ అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. స్థిరత్వం మరియు విజయం గురించిన కథనాలను పంచుకోవడం ద్వారా స్వస్థత మరియు పునరుద్ధరణ వైపు వ్యక్తుల ప్రయాణంలో వారికి స్ఫూర్తి కలిగించడం మరియు శక్తివంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మంత్రి విడుదల రజనీ మెప్పు కోసం అధికారులు ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడ్డారని టీడీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల విడుదల చేసిన జాబితాలో ఫోటోలు ఉంటే అడ్రస్సులు లేవు, అడ్రస్సులు ఉంటే ఫోటోలు లేవన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనపర్తి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మంత్రి రజనీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా మంత్రి రజనీకి ఖాళీ స్థలంలో ఓటు హక్కును కల్పించారన్నారు. మంత్రి సొంత సర్వే కోసం వాలంటీర్లపై ఒత్తిడికి పాల్పడుతున్నారన్నారు. తలక్రిందులుగా తపస్సు చేసిన రజనీ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదన్నారు. మంత్రి రజనీ చేసే తప్పులను ఎప్పటికప్పుడు టీడీపీ బయటపెడుతూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రజనీ వచ్చిన తర్వాత మంత్రి రజనీ గారు ఎప్పుడైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైకాపా సమన్వయకర్తగా అభ్యర్థిగా అనౌన్స్ అయిందో అప్పటి నుంచి ఎన్నికల వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నాం. ఆమె గత నెలలో ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుంది చిలకలూరుపేట నుంచి. ఫామ్ 8 పెట్టుకుంది. ఖాళీ స్థలం డోర్ నెంబర్ వేసి ఫామ్ 8 ఇస్తే ఎక్కడో ఉన్నటువంటి అపార్ట్మెంట్ పేరు రాసి ఆ ప్లాట్ నెంబర్ వేసి ఖాళీ స్థలంలో ఓటిచ్చారు. అంటే బిఎల్ఓ ఎంక్వైరీకి వెళ్ళారా లేదా, ఎట్లా ఓటిచ్చారని దాని మీద మేము అప్పీల్ చేస్తే ఆమె ఇద్దరిని పిలిచి ఆర్ఓ గారు విచారించి ఈ రోజుకు కూడా 10 రోజులైనా కూడా ఆర్డర్ చెప్పలేదు. ఏ రోజుకు ఆ రోజు చెప్తాను అంటుంది. మంత్రి గారి ఒత్తిడి మీదకే ఆ ఆర్డర్ చెప్పట్లా. మేము దీని మీద ఇవాళ కనుక చెప్పకపోతే కలెక్టర్ గారికి ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ చేయాలనుకుంటా ఉన్నాం. బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి ప్రారంభించారు. 2 రోజుల పాటు ఈ ఎక్స్పో జరగనుంది. డాక్టర్ నిమ్మల శేషయ్య, స్కూల్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిన్నారులు తమ సృజనాత్మకతతో తయారు చేసిన ఎగ్జిబిట్స్,
ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు తమ స్కూల్ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. లేదు, వాళ్లే వాళ్ళ సొంతగా ఈ ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద వర్క్ చేసి ఈరోజు ఎగ్జిబిట్ చేశారు. సో వీ రియలీ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో దేర్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విజిటింగ్ టుడే అండ్ టుమారో, February 3rd and 4th, టుడే అండ్ టుమారో ఈ 2 రోజులు కూడా ఈ సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. సో అందరూ గుంటూరులో అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా అందరూ దే ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ ఎక్స్పో అండ్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ఎక్స్పో. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా పర్సన్స్. మీరందరూ ఇంత అద్భుతంగా ఇంతమంది ఛానల్స్, ఇంత కవరేజ్, రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. ఇది సమాజంలోకి తీసుకెళ్ళి డెఫినెట్గా పిల్లలకి ఏంటంటే ప్రతి స్కూల్లో ఇలా చేయగలిగి ఉండాలి, పిల్లల్ని ఇంత క్రియేటివ్గా తయారు చేయగలిగి ఉండాలి, దీనివల్ల అనేక జాబ్స్ సృష్టించగలిగి ఉండాలి. సో చిల్డ్రన్ షుడ్ బికమ్. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్లోని వస్త్ర వ్యాపారులను గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నసీర్ ఆత్మీయంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారస్తులకు అండగా ఉంటామన్నారు. విద్యార్థి దశ నుండే క్రమశిక్షణతో మెలుగుతూ విద్యను అభ్యసిస్తే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని రవాణా శాఖ సంయుక్త కమిషనర్ డాక్టర్ బి శ్రీకృష్ణవేణి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ బ్రాడీపేట 59వ వార్షికోత్సవం శనివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బి కృష్ణవేణి మాట్లాడుతూ విద్యార్థులు దేశాభివృద్దిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టీటీకే రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ నూతన విద్యా విధానంలో విద్యార్థులను తీర్చిదిద్దే చక్కని వేదిక బాలకుటీరని ప్రశంసించారు. పలసపడిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పిల్లలకు చిన్నప్పటి నుంచి మంచి ఫౌండేషన్ వేయడంలో బాలకుటీర్ లాంటి మేనేజ్మెంట్ బాధ్యత తీసుకున్నందుకు పేరెంట్స్ కూడా పూర్తిగా సహకరించి పేరెంట్ టీచర్ అసోసియేషన్ లో పిల్లలు బాగా తయారవ్వాలి. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించుకొని మన దేశ వారసత్వ సంపదైనటువంటి మన సాంప్రదాయ విద్యలు, మన సాంప్రదాయ వైద్యము, మన సాంప్రదాయ కళలు వీటిని ముందుకు తీసుకెళ్తారని భావిస్తూ నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకునే అవకాశం. పొత్తూరి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన అజీజియా హాస్పిటల్ను నిన్న ప్రారంభించారు. ఆధునిక హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన అజీజియా హాస్పిటల్ను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ప్రారంభించారు. అజీజియా హాస్పిటల్లో మహిళల ఆరోగ్య సమస్యలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త నూరీ ఫాతిమా, జియావుర్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. అదేవిధంగా ఈ హాస్పిటల్లో కూడా, అజీజ్ హాస్పిటల్లో కూడా IFS ట్రీట్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఉన్న సమస్యల గురించి, మొత్తం హార్మోనిక్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల మా కాలం ఎలా మారుతుందో అలాగే రోగాలు కూడా అలాగే వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఇక్కడ డాక్టర్స్, అజీజ్ హాస్పిటల్లో డాక్టర్స్ కూడా అంతే స్పెషలిస్ట్గా ఉండి ఇప్పుడు లైక్ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేస్తూ హాస్పిటల్లో అన్ని ట్రీట్మెంట్స్ కూడా చాలా చక్కగా పబ్లిక్కి సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలి. మల్లికా గారు అలాగే డాక్టర్ అహ్మద్ గారు వీళ్ళతో కలిసి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో
ఒక గైనకాలజీ డిపార్ట్మెంట్ పెట్టి అలాగే ఎండోస్కోపిక్ సర్జరీ చేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయకుండా రాజధాని నిర్మాణానికి ద్రోహం చేసిన నరేంద్ర మోడీని, బీజేపీని బలపరిచే పార్టీలను ఓడిద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి వెంకయ్య పాదాల సాక్షిగా చెప్పి 5 సంవత్సరాల నుండి రాజధాని లేని రాష్ట్రంగా చేశారని మండిపడ్డారు. ఇవాళ నరేంద్ర మోడీకి ఏ పార్టీ అనుకూలంగా ఉంటే ఆ పార్టీని ఓడించి తీరాలి, దానికి ప్రజలు సమాయత్తం కావాలి. బీజేపీ వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళకే అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని ది ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ సుశీల తెలిపారు. బ్రాడీపేటలోని ఓ హోటల్లో సుశీల మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కళాశాలలోని జింకానా ఆడిటోరియంలో జరగనున్న సదస్సులో నర్సింగ్ విత్ అవుట్ బోర్డర్స్ ఎక్స్ప్లోరింగ్ గ్లోబల్ ఆపర్చునిటీ అనే అంశంపై చర్చ జరుగుతుందన్నారు. నర్సింగ్ విద్యార్థులు ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలను సదస్సులో వివరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ శంషేర్ బేగం, ట్రెజరర్ అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మేమందరం మా ఎగ్జిక్యూటివ్స్ అంతా కలిసి మేము ఈ రాష్ట్ర సదస్సు నిర్వహించడానికి మరి ముఖ్యంగా విద్యార్థులకు, నర్సింగ్ విద్యార్థులకు ఉన్న అవకాశాలను వాళ్ళకి ఒక అవేర్నెస్ కల్పించే విధంగా మేము ఉంటుందని భావించి ఈ సదస్సును మేము నిర్వహిస్తున్నాం. ఈ రాబోయే సదస్సులో వివిధ వక్తలు ప్రసంగిస్తారు, అట్లానే విద్యార్థులకు అవగాహన కలుగజేస్తారు. ఇప్పుడు మరి ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా నర్సుల యొక్క షార్టేజ్ అనేది మనం చూస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా. అలానే మన కంట్రీలో కూడా షార్టేజ్ ఉన్నప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న అవకాశాలు, అలానే ఇతర దేశాల్లో వారికి అందించే శాలరీల విషయం అయితే ఎక్కువగా ఉంది. సో అందుకని ఇక్కడ నుంచి చాలామంది నర్సులు ఇతర దేశాలకు పోవడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. అలానే జర్మనీ నుంచి, జపాన్ నుంచి, వివిధ దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఒక కన్సల్టింగ్ కంపెనీలు ఇక్కడ వచ్చి ఒప్పందం కుదుర్చుకొని ఇక్కడ నుంచి మన ఇండియా నుంచి నర్సుల్ని ఇతర దేశాలకు తీసుకువెళ్ళడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉన్నారు. సో వాటిని ఉపయోగించుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏపీ స్కిల్ డెవలప్మెంట్ శాఖ కూడా గుంటూరు నగరంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరిని వారి నివాసంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ వారు సంచార జాతుల్లోని మహిళలు ఆర్థికాభివృద్ది పొందాలనే ఉద్దేశంతో నర్సరావుపేటలోని ఎక్కలవారిపాలెం గ్రామం నందు నివసిస్తున్న ఆర్యకటిక వారికి ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన మరియు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రీసోర్స్ పర్సన్ ప్రభావతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటప్పకొండ కోటక్ మహేంద్ర బ్యాంక్ నుంచి సీనియర్ మేనేజర్ ఆత్మకూరు శ్రీధర్రావు, రీసోర్స్ పర్సన్ గౌస్ మస్తాన్వలి, సిటీ కోఆర్డినేటర్ వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్రావు మాట్లాడుతూ పొదుపు ప్రయోజనాలు మరియు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. లక్ష్మీపురం మెయిన్ రోడ్ త్యాగరాజస్వామి కళా వేదికగా గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న సంగీత జగద్గురువు త్యాగ బ్రహ్మ 177వ ఆరాధన సంగీత మహోత్సవాలు శనివారం ఉదయం 8 గంటలకు ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి మరియు కార్యవర్గం నిర్వహణలో ప్రారంభమయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్సాహంగా ముగిసిన జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్. విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి.
ఆరగ్రహారంలో మేయర్ కావటి పర్యటన, రోడ్లు, డ్రైన్లు, పైప్లైన్ నిర్మాణానికి చర్యలు. వైసీపీ సర్కార్ విడుదల చేసింది దగా డిఎస్సి, నిరుద్యోగులను మోసం చేశారన్న టీడీపీ నేత రామాంజనేయులు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ సలహాదారులు ప్రభుత్వం ఎందుకు పోషిస్తోందని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూటి ప్రశ్న. అక్రమ మద్యం విక్రయిస్తున్న 3 అరెస్ట్, పలు బాటిళ్లు సీజ్ చేసినట్లు ఎస్ఈబీ ఏఎస్పీ వెంకటేశ్వరరావు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.